మనం చేసేటటువంటి భక్తిని బట్టి, మనం చేసే ప్రార్థన బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడు. మరి ఎలాగిస్తాడయ్యానంటే మన భక్తిలో నాణ్యత ఉండాలి. అంటే నీ భక్తిలో నాణ్యతను చూసి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రార్థనలో ఉన్న యథార్థతను చూసి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రార్థనలో యథార్థత లేదనుకో, నువ్వు ఎంత ఏడ్చినా దేవుని దగ్గర, ఎంతగా కన్నీరు కార్చినా నీ ప్రార్థనకి ఏమి రాదు, ప్రతిఫలం రాదు. నీ ప్రార్థనలో ఏముండాలి, యథార్థత ఉండాలి. నువ్వు చేసే భక్తి కూడా అలాగే ఉండాలి. ఎలాగుండాలి, నాణ్యంగా ఉండాలి. నాణ్యత లేకపోతే, నాణ్యమైనటువంటి వస్తువుగా నువ్వు దేవుని దగ్గర ఉండకపోతే, నువ్వు చేసే భక్తి అంతా కూడా ఏమైపోయింది, సున్నాగానే మారిపోయింది. అందుకే మనము దేవుని దగ్గర ఎలాగ ఉండాలి అంటే నాణ్యమైన వారిగా, యథార్థవంతులుగా మనం ఉండగలిగితేనే దేవుడు మనకేమిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం రాకపోవటానికి కారణం ఎవరయ్యానంటే నీవే. అయ్యగారు కాదు, లేకపోతే చక్కని చేసేటటువంటి ప్రార్థనలు కావు.